ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక అసాధారణ మనిషి గురించి. అతను చేసిన పని మనం సినిమాల్లో చూసినా నమ్మలేము. సముద్రం మధ్యలో ఎక్కడికి చూసినా నీళ్లు మాత్రమే కనిపించే అంతులేని సముద్రంలో 438 రోజులు, అవును, మొత్తం 14 నెలలు ఒక చిన్న పడవలో ఒంటరిగా జీవించి బ్రతికిన నిజ కథ. ఇది ఏ సినిమా కాదు, ఏ నవల కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఈ కథ వింటే మీరు మీ మీదే నమ్మకం పెరుగుతుంది. మానవ ధైర్యానికి అంచులుంటాయా? మనసు కట్టుబడితే ప్రకృతి ఎంత పెద్దదైనా ఓడిపోతుందా? తెలుసుకోవాలంటే ఈ కథ చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క క్లిక్ మాకు బిగ్ సపోర్ట్. సరే, మొదలు పెడదాం. కథ మొదలు డిసెంబర్ 2012. ఈ సంఘటన పసిఫిక్ సముద్రంలోని చిన్న చేపల వేట బృందంతో మొదలవుతుంది. ఆ బృందంలో ఒకడే సాల్వడోర్ అల్వారెంగో. ఎప్పటినుంచో సముద్రం మీద ప్రేమ, చేపల వేటలో నైపుణ్యం, ఎప్పుడూ ధైర్యంగా ఉండే వ్యక్తి. కొత్తగా చేరిన యువకుడు ఎజికియల్ కూడా అతనితో పాటు వేటకు బయలుదేరాడు. సాధారణంగా 1 రోజు ప్రయాణంగా భావించి ఇంధనం, ఆహారం, నీరు అన్నీ 1 రోజు సరిపడా పెట్టుకున్నారు. సముద్రం మొదట్లో ప్రశాంతంగా ఉంది. సూర్య కిరణాలు నీళ్లలో మెరిసిపోతూ, వాటర్పై పడవ తేలుతూ వాళ్లు చేపలు వేటాడుతుండగా ఆ దూరంలో నల్లటి మేఘాలు కనిపించాయి. సముద్రపు గాలి బలంగా మారింది. అలలు ఎత్తెక్కాయి. సాల్వడోర్ వెంటనే గ్రహించాడు, తుఫాను వస్తోంది. అతను పడవను తిప్పడానికి ప్రయత్నించాడు, కాని అలలు పడవను ఎగరేస్తున్నాయి. భారీ గాలి వారి వలలు, పరికరాలన్నీ సముద్రంలోకి తోసేసింది. ఒక దశలో పడవ పూర్తిగా దారి తప్పింది. జీపీఎస్ పనిచేయడం ఆగింది. రేడియోలో శబ్దం మాత్రమే. ఇప్పుడు వాళ్ళిద్దరూ పసిఫిక్ సముద్రంలో పూర్తిగా తప్పిపోయారు. రోజులు వారాలయ్యాయి. మొదట్లో వారు సహాయం కోసం ఎదురు చూశారు. ఏదో ఓ పడవ వస్తుంది, మనల్ని చూస్తుంది అని ఆశించారు. కానీ సముద్రం అంత పెద్దది, పడవ అంత చిన్నది. 1 రోజు గడిచింది. తర్వాత 2, 3 గంటల 5 నిమిషాలు రోజులయ్యాయి. నీళ్లంతా అయిపోయింది. ఆహారం లేకపోయింది. గొప్ప సముద్రం క్షణంలో చంపేస్తుంది. కానీ సాల్వడోర్ పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అతను చెప్పారు, ఇక్కడ కూర్చుంటే చస్తాం, మనమే ఏదైనా చేయాలి. చేపలు పడవ దగ్గరకు వస్తుంటాయి. సాల్వడోర్ చేతులతోనే చేపలు పట్టడం ప్రారంభించాడు. 2 చేతులతో సముద్రంలోకి తీసుకుని పడవకు తగిలిన చేపలను పట్టుకుని తిన్నాడు. వాన పడితే పడవలోని బొక్కలో వర్షపు నీటిని పోయించుకుని దాన్ని తాగేవాడు. పక్షులు పడవపై నిలబడేవి. వెల్లుల్లుగా పక్షులను పట్టుకుని వాటిని తినేవాడు. కచ్చపాలు దగ్గరకు వస్తే వాటిని అడ్డంగా తిప్పి లోపలి నీటిని తాగేవాడు. జీవించాలంటే పద్ధతి ఏదైనా పర్వాలేదు. అందుకే అతను అడవి మృగంలా అవకాశం కనిపిస్తే పట్టుకుని తినేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఆశ నిలబడింది. కాని వారాల్లోకి మారే సమయానికి ఎజికియల్ మానసికంగా విరిగిపోయాడు. అతనికి కుటుంబం, భయం, చలి, ఆకలి అన్నీ మింగేశాయి. సముద్రపు అలలు రాత్రి నడుమ భయంకర శబ్దాలు చేస్తుండేవి. చివరికి ఎజికియల్ మరణించాడు. సాల్వడోర్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక చిన్న పడవ, ఒక అంతులేని సముద్రం, మరియు అతని ఒంటరిదనం. ఎవరితో మాట్లాడాలో లేదు, ఎవరిని చూడాలో లేదు. ఎవరైనా వస్తారనే ఆశ కూడా మసకబారింది. ప్రతిరోజూ సూర్యోదయం కోసం ఎదురుచూసేవాడు. ఈ రోజైనా ఎవరో నన్ను కనపడతారా? కాని ఎవరూ రాలేదు. రోజులు నెలలు అయ్యాయి. అతని గడ్డం పెరిగిపోయింది. చర్మం పగిలిపోయింది. కళ్ళు లోపలికి చిక్కాయి. కాని ఒకటి మాత్రం మారలేదు, జీవించాలని ఉన్న సంకల్పం. తీవ్ర గాలులు పడవను తిప్పికొడుతుంటాయి. వానలో దాచుకునే చోటు లేదు. ఎండలో చర్మం కాలిపోతుంది. చాలాసార్లు పడవ మునగబోతే అతను పడవకు తాడు కట్టి నీళ్లలో నిలబడేవాడు. సముద్రమే అతని శత్రువు. సముద్రమే అతని ఆహారం. సముద్రమే అతని జీవితం. సాల్వడోర్ సగం చనిపోయినట్టే ఉన్నాడు. అతనికి సముద్రం మీదే ప్రయాణం ఎప్పటికైనా ముగుస్తుందని అనిపించింది. అయితే ఒకరోజు తెల్లవారుజాము దూరంగా కనిపించింది భూమి. అతను నమ్మలేకపోయాడు. అది నిజంగా భూమేనా, లేక మరొక భ్రమనా? అతను మిగిలిన శక్తంతా పెట్టి పడవను ఆ దిశగా నడిపించాడు. గంటలు గడిచాయి. చివరకు అతని పడవ మైక్రోనీషియాలోని ఒక చిన్న ద్వీపం తీరానికి చేరింది. స్థానికులు అతన్ని చూసి షాక్ అయ్యారు. ఎముకల మీద చర్మం వేలాడుతూ, కళ్లలో భయం, మాట కూడా ప్రాపర్లీ రావడం లేదు. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఒక్క మాట చెప్పారు,
ఇతను బ్రతికుండటం దేవుడొచ్చి రక్షించినట్టే. 438 రోజులు అంటే 1 సంవత్సరం 2 నెలలు 13 రోజులు. ఏ మనిషి అయినా ఓడిపోయే స్థితిలో అతను గెలిచాడు. సముద్రం మధ్యలో తుఫాన్లు, ఆకలి, గాలి, ఎండ, చలి ఇవి అన్ని ఎదుర్కొని అతను జీవించాడు. ఇది ఒక నిజమైన మానవ అద్భుతం. ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.